నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నారా? కాలేయ జబ్బుల్ని పట్టించే సంకేతాలివే. కోడిగుడ్లను పచ్చిగా తినచ్చా? ఉడికిస్తేనే మంచిదా? పిల్లల్లో మలబద్ధకాన్ని వదిలించండిలా. ఇంకా హెల్త్ టిప్. అస్తమానం నడుము కింది భాగంలో నొప్పి వచ్చిపోతూ ఉంటే మనసు మూలల్లో ఎక్కడో కిడ్నీలో రాళ్ల గురించిన అనుమానం మొదలవుతూ ఉంటుంది. స్కానింగ్లో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలియగానే మనలో చాలామందికి గుండెలో రాయి పడ్డట్టుగా అవుతూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఆహారంలో 1.25 పథ్యాల్ని పాటించడం మొదలు పెడతారు. అలవాటు లేకపోయినా నీళ్ళు ఎక్కువగా తాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి కిడ్నీల్లో రాళ్లకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణాలు, వాటిని తొలగించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలోని మలినాలను వడగట్టడంలో, శారీరక ఆమ్లక్షార స్థాయిలను నియంత్రించటంలోనూ మూత్రపిండాలది కీలక పాత్ర. ఇలా వ్యర్థాలను వడగట్టే క్రమంలో కిడ్నీల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కిడ్నీలో రాళ్లు కూడా ఇలాగే ఏర్పడుతుంటాయి. మూత్రపిండాల్లో వ్యర్థ పదార్థాల వడబోత సరిగా జరగనప్పుడు, వాటి మోతాదు ఎక్కువైనప్పుడు అవన్నీ సూక్ష్మమైన స్ఫటికాలుగా మారుతూ ఉంటాయి. ఆపై ఈ స్ఫటికాలు ఒకదానికొకటి అతుక్కొని చివరికి రాళ్లుగా తయారవుతుంటాయి. ఈ రాళ్లు వెంటనే నష్టం కలిగించవు. ముందుగా అతి సూక్ష్మమైన స్ఫటికాలు తయారై కొన్నేళ్లు గడిచిన తర్వాత ఒక రాయిగా మారతాయి. వాస్తవానికి 70% వరకు రాళ్లు మూత్రంతో పాటే బయటికి పోతాయి. మిగతా 30% మాత్రం మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం వీటిలో ఎక్కడో ఒకచోట ఉండిపోయి తరచూ నొప్పిని, మూత్ర విసర్జనలో ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంటాయి. రాళ్ళు ఏర్పడటానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనకు అందరికీ తెలిసిన కారణం ఏంటంటే నీళ్లు తక్కువ తాగటం. నీళ్లు సరిపోని తాగకపోవటం వల్ల రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్టోన్స్, రకరకాల స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఒకే రకం స్టోన్స్గా రకరకాల స్టోన్స్కి రకరకాల కారణాలు ఉంటాయి. సపోజ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావడానికి కారణం ఏంటంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరగటం. అది ఎందుకు పెరుగుతుంది? రకరకాల కారణాల వల్ల యూరిక్ యాసిడ్ బాడీలో పెరగవచ్చు. కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల పెరగవచ్చు. అది బై బర్తే వాళ్ళకి ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది బాడీలో ఉండకపోవచ్చు. లేదా కిడ్నీ పనితీరు తగ్గటం వల్ల యూరిక్ యాసిడ్ అనేది బాడీలో పెరగవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ బాడీలో పెరిగి యూరిన్లో కూడా పెరిగినప్పుడు స్టోన్స్ ఫార్మేషన్ అనేది, యూరిక్ యాసిడ్ స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అది కాకుండా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, ఇవి చాలా కామన్గా మనం చూసే స్టోన్స్ అనమాట. సో ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఏంటంటే, ఆక్సలేట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ గట్ నుంచి అబ్జార్బ్ అవుతుంది, అంటే ఇంటెస్టైన్ నుంచి ఎక్కువ అబ్జార్బ్ అవుతుందో అది యూరిన్లో ఎక్కువ వెళ్తుంది. అక్కడ కాల్షియంతో కలిసి అది స్టోన్గా ఫామ్ అవుతుంది. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, కొంతమంది అనుకుంటారు ఈ కాల్షియం తగ్గిస్తే మనం కాల్షియం ఆక్సలేట్ స్టోన్ని ప్రివెంట్ చేయొచ్చు అనుకుంటారు. యాక్చువల్గా కాల్షియం తగ్గించడం వల్ల కాల్షియం ఆక్సలేట్ స్టోన్ పెరుగుతుంది. ఎందుకంటే మన పేగుల్లో కాల్షియం తీసుకున్నప్పుడు అది కాల్షియం ఆక్సలేట్ కలవాలి, కలిసి మోషన్లో వెళ్ళిపోవాలి. అలా జరగనప్పుడు, కాల్షియం తగ్గించేసినప్పుడు ఈ ఆక్సలేట్ అనేది పేగుల్లో నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి యూరిన్లో ఎక్కువ అవుతుంది. యూరిన్లో ఎక్కువ అయినప్పుడు అక్కడ కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ స్టోన్గా ఫామ్ అవుతుంది. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్ ప్రివెంట్ చేయాలంటే కాల్షియం సరిపోని తీసుకోవాలి. ఆక్సలేట్ అబ్జార్ప్షన్ తగ్గించడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు అది ఇంటెస్టైన్లోనే ఉండి అబ్జార్బ్ అవ్వకుండా ఆక్సలేట్ స్టోన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకొక రకమైన స్టోన్స్ ఏంటంటే ఈ ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు. వీటికి కారణం ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, యూరిన్లో ఎక్కువ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్టోన్ని ప్రివెంట్ చేయాలంటే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయాలన్నమాట. మనం తినే అన్నంలోని రాళ్లే కిడ్నీలోకి చేరతాయనే నమ్మకం మనలో చాలామందిలో ఉంది. నిజానికి అన్నంలోని రాళ్లకు, కిడ్నీలోని రాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. కిడ్నీలో రాళ్లనేవి అక్కడి వ్యర్థ పదార్థాల మిగులు వల్ల ఏర్పడతాయని గుర్తుంచుకోవాలి. నీళ్లను తక్కువగా తాగుతున్నప్పుడు, తరచూ మాంసాహారాన్ని తీసుకునే అలవాటు ఉన్నప్పుడు, మందులు, ముఖ్యంగా స్టెరాయిడ్ మందులు ఎక్కువగా వాడుతున్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో విటమిన్ సి, B6 విటమిన్ల లోపం ఉన్నప్పుడు, డి విటమిన్ ఎక్కువైనప్పుడు, అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
కిడ్నీలకు తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతున్నప్పుడు, కిడ్నీల్లో కణితులు ఉన్నప్పుడు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు యూజువల్గా పెయిన్ రాకపోవచ్చు. పెయిన్ వచ్చేది ఎప్పుడంటే కిడ్నీలో నుంచి యురెటర్ అంటే కిడ్నీ పైప్లోకి స్టోన్ జారినప్పుడు యూరిన్ ఫ్లో ఏదైతే స్లో అవ్వటం కానీ ఆగిపోవడం కానీ జరిగినప్పుడు సివియర్ తట్టుకోలేనంత నొప్పి వస్తుంది, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి. సో వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది ఒక్కొక్కసారి నొప్పి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సిమ్టమ్స్ ఏమి ఉండవు కిడ్నీలో స్టోన్స్కి. ఎక్కువగా ఇన్సిడెంటల్గా అంటే వేరే ఏదో నొప్పి వల్ల లేదంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బయటపడటం జరుగుతుంది. ఎవరైనా నొప్పితో వచ్చినప్పుడు సో ఆ నొప్పి ఎందుకు వచ్చిందని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం యూరిన్లో ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే యూరిన్ టెస్ట్ చేస్తాము. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చూడటానికి ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. కిడ్నీ క్రియాటినిన్ చేస్తాము. షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవడానికి షుగర్కి సంబంధించి టెస్ట్ చేస్తాం. అదే కాకుండా ఇమేజింగ్ అనేది మెయిన్ అనమాట. అల్ట్రాసౌండ్ చేస్తాం ఫస్ట్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు కిడ్నీలో రాయి కనపడకపోయినా కిడ్నీలో వాపు ఉంటే కింద పైపులో అడ్డుపడుతున్నట్టు అనమాట రాయి. అది కనపడదు అల్ట్రాసౌండ్లో. కాకపోతే కిడ్నీలో రాళ్ళు ఏమన్నా ఉంటే కనిపిస్తాయి. తర్వాత ఈ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత కిడ్నీలో వాపు ఉంటే కనుక నెక్స్ట్ సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్లో అన్ని రకాల రాళ్ళు కనిపిస్తాయి. సాధారణంగా కిడ్నీలో రాళ్లుంటే కాస్త నీళ్లు ఎక్కువగా తాగి మందులు వాడమని చెబుతుంటారు వైద్యులు. దీనివల్ల మూత్రం ఫ్లోలో చిన్న చిన్న రాళ్లైతే పడిపోతాయి. ఈ సూత్రం కేవలం రాళ్లు చిన్న సైజులో ఉంటేనే వర్తిస్తుంది. రాళ్లు పెద్ద పరిమాణంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయటమో లేదా బయట నుండి కొన్ని రకాల కిరణాల ద్వారా రాళ్లను పగలగొట్టి వాటిని బయటకు తీసే లిథోట్రిప్సీ లాంటి ప్రక్రియలు చేయించుకోవచ్చు. రాళ్లు పెద్ద సైజులో ఉంటే ఎన్ని మందులు వాడినా అవి బయటకు పడిపోవనే విషయాన్ని గుర్తించాలి. కొద్ది మందిలో రాళ్లకు చికిత్స తర్వాత అవి ఏ రకం రాళ్ళో నిర్ధారిస్తారు. అవి కాల్షియం ఆక్సలేటో, యూరిక్ యాసిడో, సిస్టిక్ యాసిడో, ఫాస్ఫేట్ రాళ్ళు అని తెలిసాక ఇక జీవితంలో అలాంటి రాళ్ళు తయారవ్వకుండా ఏమైనా మందులు ఇవ్వండి అని కూడా చాలామంది డాక్టర్లను అడుగుతూ ఉంటారు. ఇది కూడా అసాధ్యమే అని చెప్పాలి. కిడ్నీలో రాళ్ళకి ఈ 1 to 1.5 సెంటీమీటర్ మధ్యలో ఉన్న రాళ్ళకి బయట నుంచి ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అని ఇస్తామన్నమాట. లిథోట్రిప్సీ, ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ, ESWL అంటాం. అవి కూడా కిడ్నీ అనాటమీ ఎలా ఉంది అంటే కొన్ని యాంగిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ షాక్ తగిలినప్పుడు అక్కడ స్టోన్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఆ బ్రేక్ అయిన పొడి బయటికి రావాలంటే ఆ యాంగిల్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఆ యాంగిల్ ఎలా ఉంది, స్టోన్ పొజిషన్ ఎలా ఉంది, స్టోన్ హార్డ్నెస్ అంటాం, అది ఎలాగుంది చూసుకొని కొన్ని కేసెస్లో ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది షాక్ వేవ్ లిథోట్రిప్సీ అనేది పనిచేస్తుంది. సో వాళ్ళకి అది ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఆ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ పనిచేయదు అని అనుకున్నప్పుడు మళ్ళీ రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట కిడ్నీలో రాళ్ళకి. ఒకటి ఏంటంటే మూత్ర ద్వారం గుండా కింద నుంచే వెళ్ళి లేజర్తో ఒక ఫ్లెక్సిబుల్ స్కోప్తో రాయిని బ్రేక్ చేయటం, పౌడర్ చేసి స్టంట్ వేయటం, ఆ పౌడర్ బయటకు వచ్చేస్తుంది తర్వాత. అది కూడా మరీ పెద్ద స్టోన్స్కి పనిచేయదు. ఒక 1 to 2 సెంటీమీటర్ స్టోన్ వరకు అది పనిచేస్తుంది. ఇంకా పెద్ద స్టోన్ కానీ లేదా హార్డ్గా ఉన్న స్టోన్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే PCNL అంటాం. అంటే కిడ్నీకి కన్నం పెట్టి అక్కడి నుంచి స్కోప్తో రాయిని పగలగొట్టి తీసేయటం అనమాట. అది అవసరం పడుతుంది. కిడ్నీలో రాళ్ళు రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ రకరకాల ఫస్ట్ అసలు స్టోన్ వచ్చినప్పుడు ఒకసారి ఆ స్టోన్ తీసినప్పుడు స్టోన్ టెస్ట్ చేయాలి. స్టోన్ టెస్ట్ చేస్తే అది ఏ రకమైన స్టోను అని తెలుస్తుంది మనకి. ఆ ఏ రకమైన స్టోను తెలిసిన తర్వాత డిఫరెంట్ ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి అన్నమాట. నీళ్లు కూడా సరిపోని తాగాలి, కలర్ రాకూడదు యూరిన్. సో నీళ్లు సరిపోని తాగాల్సి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. తక్కువ కాల్షియం లభించే ఆహారాల్ని తీసుకోవాలి. ఆక్సలేట్లు అధికంగా ఉండే పాలకూర, టమోటా, బీట్రూట్, స్ట్రాబెర్రీ వంటి వాటికి దూరంగా ఉండాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. కిడ్నీలో కాల్షియం రాళ్లు ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని, ప్రోటీన్ పదార్థాన్ని బాగా తగ్గించాలి. కిడ్నీల్లో రాళ్ల మూలంగా సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించుకోవటం మంచిది.
ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినటం మొదలైతే మనకు సమస్యలు బెడద మొదలైనట్లే. అయితే కాలేయం ఉన్నట్లుండి ఏమీ కుప్పకూలిపోదు. కాలేయం దెబ్బతినిపోవటం మొదలైనప్పటి నుంచే వాటి తాలూకు హెచ్చరిక సంకేతాలు మనకు అందుతూనే ఉంటాయి. అయితే అవగాహన లేకపోవటంతో మనలో చాలామంది ఆ సంకేతాలని పెద్దగా పట్టించుకోరు. కాలేయంలో జబ్బుల తాలూకు హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయో, వాటిని ముందుగానే మనం ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బు ఏదైనా అదేమీ ఉన్నట్టుండి ఊడిపడదు. అది మన శరీరంలో తిష్ట వేసుకునే కాలంలో ఆ అనారోగ్యం తాలూకు సంకేతాల్ని మన శరీరం మనకు తెలియజేస్తూనే ఉంటుంది. అయితే సరైన అవగాహన లేకపోవటం వల్ల మనలో చాలామంది ఆ జబ్బుల తాలూకు సంకేతాల్ని ముందుగానే పసిగట్టలేకపోతుంటారు. ఉదాహరణకు మన శరీరంలో అతి పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటి కాలేయంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయంలో సమస్య తలెత్తగానే ముందుగా కనిపించే మొదటి లక్షణం చర్మం రంగు మారటం మొదలవుతుంది. చాలా వరకు పసుపు పచ్చ రంగులోకి మారుతూ ఉంటుంది. చర్మంపై తరచూ దురదలు, దద్దుర్లు బాధిస్తుంటాయి. ఇక కాలేయ జబ్బుల రెండో లక్షణం మలమూత్రాల రంగులో తేడాలు కనిపిస్తాయి. మూత్రం గాఢమైన రంగులో రావటం, చాలా సందర్భాల్లో పసుపు రంగులో వస్తూ ఉంటుంది. మలం రంగులోనూ మార్పు కనిపిస్తుంది. తెల్లగాను రక్తపు జీరలతోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడో లక్షణం పొత్తి కడుపులో వేదన. పొత్తి కడుపు తరచూ ఉబ్బరించినట్లుగా ఉంటుంది. గ్యాస్తో నిండినట్టుగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఇక నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణగా అనిపించటం, చిన్న పనికి అలసిపోవటం, ఆకలి మందగించటం ఇవన్నీ కాలేయంలో సమస్యల తాలూకు సంకేతాలే. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాల్ని అందించేది ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డే. గుప్పెడంత గుడ్డులో గంపెడని పోషకాలు దాగి ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు గుడ్డులో దండిగా ఉన్నాయి. అయితే గుడ్డును పచ్చిగా తీసుకుంటే మంచిదని కొందరు, లేదు గుడ్డును ఉడికించి తీసుకోవటమే మేలని మరికొందరు బలంగా నమ్ముతారు. అసలు ఈ వాదనలో నిజమెంత? గుడ్డును పచ్చిగా తీసుకోవాలా లేదా ఉడికించి తీసుకోవటం మేలా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్లు మంచి పోషక గనులు. ఒక గుడ్డులో 6 నుంచి 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, విటమిన్ ఏ, విటమిన్ డి, బి విటమిన్లతో పాటు కంటికి మేలు చేసే కొలిన్, ల్యూటిన్, జియాక్సాంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. గుడ్డులోని కొవ్వు ప్రధానంగా పచ్చసొనలో ఉంటుంది. అందుకే కొందరు తెల్లసొన మాత్రమే తింటుంటారు. అయితే గుడ్లలోని కొవ్వు చాలా వరకు అన్సాచురేటెడ్, అంటే అసంతృప్త రకాలకు చెందిందే. ఈ రకం కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు నిపుణులు. ఇక కోడిగుడ్లను పచ్చిగా తింటే మంచిదా లేదా ఉడికించి తింటే మంచిదా అనే సందేహం మనలో చాలా మందిని వేధిస్తుంటుంది. నిజానికి గుడ్లను పచ్చిగా తినడం కంటే ఉడికించి తినడం మేలు. గుడ్లను ఉడికించి తింటే అవి తేలికగా జీర్ణమవుతాయి. కొందరు పచ్చిగుడ్లను తింటే బలమని భావిస్తుంటారు. ఒకవేళ వాటిల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, తీవ్ర జ్వరం రావచ్చు. అందువల్ల గుడ్లను ఉడికించి లేదా అట్టుగా వేసుకుని తినటమే శ్రేయస్కరం. ఇక కొందరికి గుడ్లు పడకపోవచ్చు. వీటిని తింటే అలర్జీ రావచ్చు. సుమారు 2% మంది పిల్లల్లో గుడ్డు అలర్జీ కనిపిస్తుంటుంది. కానీ వీరిలో సగం మంది 5 ఏళ్లు వచ్చేసరికి గుడ్డును తట్టుకునే సామర్థ్యం సంతరించుకుంటారు. 16 ఏళ్లు వచ్చేసరికి 70% మంది తట్టుకుంటారు. గుడ్లలోని ఓవల్బుమిన్, ఓవో ట్రాన్స్ఫెరిన్, లైసోజోమ్ వంటి ప్రోటీన్లు పడకపోవటం వల్ల అలర్జీ తలెత్తుతుంటుంది. అప్పుడు దద్దుర్లు, వాపు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరు పిల్లల్లో గుడ్లను తిన్న 48 గంటల తర్వాత విరేచనాలు, వాంతి, కడుపు నొప్పి వంటివి వస్తుంటాయి. ఇవి గుడ్లను తట్టుకోలేకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులే గాని అలర్జీ కాదు. పిల్లల్లో రోగనిరోధక శక్తి పరిపక్వమయ్యాక, అంటే దాదాపు 1 ఏడాది వయసులో గుడ్డును తినడం అలవాటు చేస్తే అలర్జీ తలెత్తకుండా చేయొచ్చు.
రోజుకు 2-3 సార్లైనా బాత్రూమ్ తలుపు తట్టే పిల్లలు 2-3 రోజులైనా ఆ ఊసే ఎత్తకపోతే ఏ తల్లి మనసైనా కుదురుగా ఉండదు. బిడ్డకు ఏమైందోనని ఆందోళన చెందుతూ ఉంటారు. టాయిలెట్కు వెళ్లినా మల విసర్జన కోసం బలంగా ముక్కుతూ మూలుగుతూ ఉంటారు. నిజానికి పిల్లల్లో కనిపించే ఇలాంటి మలబద్ధకానికి వెనుక తాగే పోతపాలు దగ్గర నుంచి తినిపించే తిండి వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఇటు పిల్లల్ని అటు తల్లిదండ్రుల్ని వేధించే మలబద్ధకానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో మలబద్ధకం ఉందని ఎప్పుడు చెబుతారు? సో మెయిన్ పిల్లల్లో నార్మల్గా ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటే. సో ఫస్ట్ మనకి నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ అనేది తెలియాలండి. సో నార్మల్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఏజ్ని బట్టి మారిపోతుంటుందండి. యూజువల్గా లెస్ దాన్ 6 months ఉన్న పిల్లలు ఏంటంటే రోజుకి 3 నుంచి 4 సార్లు లేదా 4 నుంచి 5 సార్లు నార్మల్. తర్వాత 6 నెలల నుంచి మనకి 2 సంవత్సరాల పిల్లలప్పుడు 1 నుంచి 2 సార్లు వెళ్తారండి రోజుకి. తర్వాత 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు యూజువల్గా రోజుకు ఒక్కసారి లేదా మ్యాక్సిమం 2 times వెళ్తారండి. ఇది నార్మల్గా వెళ్ళేటువంటి స్టూల్ కౌంట్. సో దీని నుంచి మనం డీవియేట్ అయ్యాము అంటే వారంలో మనకి 2 రోజుల పాటు జస్ట్ రోజుకు ఒకసారి వెళ్ళటము, సో కౌంట్ తగ్గటము, లేదా మనకి మోషన్ పాస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు పిల్లలు. సో బాత్రూంలో మనకి యాడ్ అవటము, నా వాళ్ళని మోషన్కి వెళ్తావనగానే వాళ్ళు భయపడటము, తర్వాత మోషన్కి వెళ్ళే ముందంతా గట్టిగా నొప్పి నొప్పి అని ఏడవటము, మనకి చేయి పెట్టి చూస్తే పొట్ట మీద అక్కడ హార్డ్గా తెలుస్తుంది. ఏంటంటే బేసిక్గా ఆ స్టూల్ అనేది ఇంపాక్ట్ అయిపోయి కిందకి రాగా వాళ్ళకి ఆ నొప్పి అని. లేదా మనకి పిల్లలు ఎక్కువసేపు బాత్రూంలో టైం స్పెండ్ చేస్తున్నారు అంటే కనుక మనం ఇవన్నీ కాన్స్టిపేషన్ తాలూకా లక్షణాలండి. పిల్లల్లో మలబద్ధకానికి అసలు కారణాలేంటి? ఆర్గానిక్ కాజెస్, ఫంక్షనల్ కాజెస్ అంటామండి. ఆర్గానిక్ కాజెస్ అంటే కనుక మనకి ఏదన్నా బాడీలో కాజ్ ఉంది అంటే లైక్ ఏదన్నా డిసీజ్ ఉంది. ఒక్కోటి మోస్ట్ కామన్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం అండి పిల్లల్లో. సో ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా సరే మనకు కాన్స్టిపేషన్ రూపంలో మనకి బయటపడుతుంది. ఒకసారి థైరాయిడ్ టెస్టింగ్ కంపల్సరీ మనం చేయించుకోవాల్సి ఉంటుంది. వేరే ఏం సిమ్టమ్స్ ఉండొచ్చు, బట్ ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ రూపంలో మనకు బయటపడే అవకాశం ఉంటుందండి. రెండోది వచ్చేసి ఏదన్నా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పసిపిల్లల్లో, 6 నెలల పిల్లల్లో, సంవత్సరం ఉన్న పిల్లల్లో మనకి బర్త్ అప్పుడు ఐడెంటిఫై చేయలేకపోతే, సో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే మనకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వెన్నుపూస మీద ఒక్కొక్కసారి అక్కడ సాక్రల్ రీజన్ అంటాం, అక్కడ ఒక్కొక్కసారి ఒక జుట్టులాగా ఉండటము, ఎక్కువ జుట్టులాగా టఫ్ హెయిర్ లాగా ఉండటము, లేదా మనకి ఏదన్నా చిన్న రంధ్రంలాగా కనిపించడం అక్కడ. సో ఇవన్నీ ఉన్నా కూడా మనకి అది కాన్స్టిపేషన్ రూపంలో బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడైనా మనకి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చిన్న పుట్టినప్పుడు చెప్తారు, మెకోనియం అంటారు, పుట్టాక పాస్ చేసే ఫస్ట్ మోషన్ని. సో ఆ మెకోనియం పాస్ చేయనప్పుడు ఏంటంటే తర్వాత డిలేగా పాస్ చేస్తారు. సో అప్పుడు కూడా ఏంటంటే మనకి స్లోగా హర్స్ప్రంగ్ డిసీజ్ అనేది కూడా ఒకటి సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అండ్ ఇంకొకటి సిస్టిక్ ఫైబ్రోసిస్, బట్ అది కొంచెం రేరెస్ట్ పాసిబిలిటీ. దాంట్లో ఏంటంటే పిల్లలకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అట్ సేమ్ టైం ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్ కాజెస్ అండి. సో ఫంక్షనల్ కాజెస్ అంటే ఏంటంటే ఏమి స్పెసిఫిక్ రీజన్ ఏమి ఉండదండి. దానికి ఇతరత్ర కారణాలు అంటే టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు, లేదా మనకి ఫుడ్ తీసుకునే డెఫిసిట్ ఉండొచ్చు, వాటర్ ఎక్కువ తాగకపోవచ్చు, ఇవన్నీ కారణాలు ఉండొచ్చు. మలబద్ధకం మూలంగా పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? కాన్స్టిపేషన్ మూలంగా పిల్లలకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి, దే గెట్ దిస్ ఫోబియా ఆఫ్ గోయింగ్ ఇన్ టు టాయిలెట్ ఫస్ట్ థింగ్. సో వాళ్ళకి ఏంటంటే ఆ పెయిన్ అది తలుచుకోగానే దే గెట్ స్కేర్డ్. సో దానివల్ల ఏంటంటే మోర్ అండ్ మోర్ హార్డ్ ఇంపాక్టెడ్ స్టూల్స్ అవటం వల్ల రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే పొట్ట ఉబ్బరం అయిపోవటము, దానివల్ల మనకు వాంతులు స్టార్ట్ అవటం, ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేకపోవటం, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? సో పిల్లల్లో మెయిన్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు అండి ఫస్ట్ వీ షుడ్ గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్. మనకి ఇళ్ళల్లో ఏంటంటే వేరే రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు, పసరు మందులు అని చెప్పి, లేదా అదేం కాదు అని చెప్పి మనకి ఎక్కువ వాటర్ తాగించండి, వాటర్ తాగిస్తే తగ్గిపోతుంది అంటాము, లేదా ఇండియన్ టాయిలెట్స్లో కూర్చోబెడితే ట్రైన్ అయిపోతుంది సరిపోతుంది. ఇవన్నీ కాదండి. ఫస్ట్ మనకి అది ఫంక్షనల్ కాజ్, ఆర్గానిక్ కాజ్ అని రూల్ అవుట్ చేసుకోవాలి. కంపల్సరీ ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మనకి ఇవన్నీ కాజెస్ లేవు, ఫంక్షనల్ కాజే అనుకోండి, అప్పుడు మనం ఆ బాబు యొక్క డైటరీ హిస్టరీ ఏం తీసుకుంటున్నాడు, ఎంత వాటర్ తాగుతున్నాడు, మిల్క్ ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నాడా, లేదా ఆ బాబు అసలు టాయిలెట్ ట్రైనింగ్ అయ్యాడా లేదా, టాయిలెట్ ట్రైనింగ్ అయితే ఆ టాయిలెట్ ఎంతసేపు కూర్చుంటున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. పిల్లల్లో మలబద్ధకానికి వైద్యపరమైన చికిత్స ఎలా ఉంటుంది? సో మెడికల్ హెల్ప్ అనేది ఏంటంటే డ్రగ్స్ ఉంటాయండి యూజువల్గా మనకి. సో
సో దాంట్లో లాక్సేటివ్స్ అని అంటాము. సో దాంట్లో వచ్చేసి మనకి పెగ్ అని అంటాము. ఇంకొకటి లాక్టోజ్ సిరప్ ఇస్తాం. మామూలుగా ఏం చేస్తారంటే కామన్గా మనకి కాన్స్టిపేషన్ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ లాక్టోజ్ అనేది పర్చేజ్ చేసి వేసుకుంటాము. ఒక్కొక్కసారి మనకి ఏదైనా ఆర్గానిక్ కాజ్ ఉన్నప్పుడు అలా వేసుకోవటం అనేది చాలా డేంజర్. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఎనిమా కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. దానికి ఏంటంటే మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో ఎనిమా ఇచ్చి పాస్ చేసి చూస్తామండి. ఇక ఈ పెగ్గు ఇవన్నీ ఏంటంటే యూజువల్గా స్టార్ట్ చేశాక చాలామంది ఏంటంటే ఒక 1 month అలా వాడేసి ఆపేస్తారు. అలా కాదండి, ఇవి వాడాక మినిమం మనం 3 months వెయిట్ చేయాలి. 3 months కంటిన్యూస్గా యూజ్ చేయాలి. దాని తర్వాత స్టూల్ అనేవి నార్మల్ స్టేజ్కి వచ్చాయంటే డైలీ 1 time వెళ్తున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూషన్ పీరియడ్ ఇంకో 3 నుంచి 6 నెలల దాకా మనకు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం స్లోగా మందులు అనేవి తగ్గించుకుంటూ వస్తాం. పిల్లల్లో మలబద్ధకాన్ని ఎలా నివారించాలి? సో కాన్స్టిపేషన్ రాకుండా మెయిన్ అండి పేరెంట్స్ ఇవ్వాల్సింది ఏంటంటే డైటరీ థింగ్ అండి. డైటరీ థింగ్ అంటే ఏంటంటే మెయిన్ చాలామంది పిల్లలు మిల్క్ ఎక్కువ తాగుతారు. మిల్క్ అమౌంట్ కొంచెం తగ్గించాలి, వాటర్ అమౌంట్ కొంచెం పెంచాలి. ఒక ఏజ్ గ్రూప్ని బట్టి ఇప్పుడు చిన్నపిల్లల్లో లీటర్, పెద్ద అయ్యే కొద్దీ 1.5 లీటర్, 2 లీటర్లు, 3 లీటర్లు అలా మనకి క్వాంటిటీ ఉంటుంది. కానీ సేమ్ ఆ క్వాంటిటీ డెఫినెట్గా పిల్లలు తీసుకునేటట్టు చూడాలి. వాటర్ తాగలేకపోతే వాటర్ బదులు రీప్లేస్మెంట్ లైక్ చెరుకు రసము, ఫ్రూట్ జ్యూసెస్ అలాగా. మూడోది వచ్చేసి ఏంటంటే మనకి పిల్లల్లో ఫైబర్ డైట్ ఫుడ్స్ అండి. మామూలుగా మనకి ఫైబర్ డైట్ ఫుడ్స్ ఫ్రూట్స్లో కొన్ని ఫైబర్ కంటైనింగ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో బేసిక్గా పీచు పదార్థాలు అంటారండి. సో అవి మనం కొంచెం ఎక్కువ ఇస్తే ఏంటంటే మనకు కొంచెం అరిగి స్టూల్ నీట్గా ఫామ్ అయ్యి మనకి స్మూత్గా వెళ్ళిపోతుంది. రెండోది టాయిలెట్ ట్రైనింగ్ అండి. టాయిలెట్ ట్రైనింగ్ ఏంటంటే మామూలుగా మనకి పిల్లల్లో ఫుడ్ తీసుకున్నాక వితిన్ 30 minutes to 45 minutes వాళ్ళని టాయిలెట్ దగ్గరికి తీసుకెళ్ళి యూ మేక్ దెమ్ సిట్ ఆన్ ద టాయిలెట్. యూజువల్గా టాయిలెట్ ట్రైనింగ్ మనకి 2 to 3 years తర్వాత స్టార్ట్ అవుతుందండి. చాలాసార్లు మనం ఇంటాం 1.5 yearకి మా బాబు టాయిలెట్ ట్రైనింగ్ వచ్చింది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో స్టార్ట్ ఫ్రమ్ 2 years of age, 2 to 3 years of age నుంచి యూ గో సిట్ విత్ ద కిడ్. మనకి టాయిలెట్ ట్రైనింగ్ స్లోగా వాళ్ళకి అలవాటు చేయాలి. భోజనం అయిపోయాక వాళ్ళని దాని మీద కూర్చోబెడితే ఏంటంటే అప్పుడు వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. 5 to 10 minutes దాని మీద మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కూర్చోమని చెప్పటం. ఇవన్నీ స్లోగా మనం స్టార్ట్ చేస్తే దే విల్ బి అచీవ్డ్ ఫర్ టాయిలెట్ ట్రైనింగ్. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించడం మన చేతుల్లోని పనే. రెడీమేడ్ జంక్ ఫుడ్కి పిల్లల్ని దూరంగా ఉంచాలి. వారి ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లను ఎక్కువగా తాగేలా ప్రోత్సహించాలి. వేళకు టాయిలెట్ వెళ్లేలా చూడాలి. మలబద్ధకం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్యం ఇప్పించాలి. చిట్కా మీకోసం. నెలసరి గాడి తప్పి వస్తున్నప్పుడు నువ్వులు, బెల్లం, ఖర్జూరాలు, ఎండు కొబ్బరిని సమభాగాలుగా తీసుకుని ఆపై పొడి కొట్టి ఉండల్లాగా చేసుకుని నిత్యం తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. నెలసరి క్రమం సర్దుకుంటుంది.